అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 2026 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా కన్యా రాశి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి 2026 సంవత్సరం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి. కన్యా రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే కొన్ని పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు వంటివి ఎదురవుతున్నాయో, పనులు ఆలస్యం అవుతున్నాయో, ఆ ఆలస్యమయ్యే వాటి నుండి బయటపడేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతోంది. కన్యా రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు, శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కన్యా రాశి వారు ముఖ్యంగా నూతన గృహప్రవేశాలు కావచ్చు, అలాగే ప్రజలలో పేరుకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, కొంత శుభ ఫలితాలు పొందుతారు. 2026లో కన్యా రాశి వారికి కీర్తి, ధనలాభము స్పష్టంగా కనబడుతోంది. కన్యా రాశికి 2026 జనవరి నుండి మే వరకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, జూన్ నుండి డిసెంబర్ వరకు పూర్తి అనుకూల ఫలితాలుగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి విదేశీ ప్రయాణాలు, ఉద్యోగం వంటివి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కన్యా రాశికి 2026లో విదేశీ యోగం వంటి యోగములు ఉన్నాయి. కన్యా రాశి విద్యార్థులకి 2026 కలిసి వస్తుంది. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా అనేక చోట్ల మీకు గుర్తింపు పెరగడం, చాలామంది మిమ్మల్ని చాలా ఆనందంగా స్వీకరించడం, మీతో మాట్లాడడం వంటివి స్పష్టంగా కనబడతాయి. మొత్తం మీద 2026 సంవత్సరం కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. కన్యా రాశి వ్యాపారస్తులకి 2026 లాభదాయకంగా ఉంటాయి. మీ యొక్క అనేక ఆర్థిక సమస్యల బాధ నుండి బయటపడతారు. కన్యా రాశి వారికి 2026లో మరింత శుభ ఫలితాలు మీరు జాతకపరంగా పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం, అలాగే కన్యా రాశి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి స్తోత్రాలను, విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కన్యా రాశి వారు పొందగలరు. 2026 కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా తెలియజేస్తూ తదుపరి రాశి తులారాశి. తులారాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి.